పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నాయకులు చాలా మంది వస్తూ ఉంటారు పోతుంటారు, కానీ గల్లీ స్థాయి నాయకుడిగా మొదలుపెట్టి ఢిల్లీ దాకా ఎదిగి అటువంటి ఒక మేరు పర్వతం లాంటి ఒక దిగ్గజం డాక్టర్ కె లక్ష్మణ్ గారు. మీ మీద ఒక్క మచ్చ లేకుండా మీరు ఎలా సర్వైవ్ అయ్యారు పాలిటిక్స్లో? ఓటమి చెందానని నేను కుంగిపోలేదు, గెలిచానని చెప్పి కూడా నేను పొంగిపోలేదు. అంటే పదవుల కోసం ఏనాడు ఆరాటపడలేదు. కోర్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. మీ బాధ్యతలు ఏంటి? భారతీయ జనతా పార్టీ ఈజ్ సపోజ్ టు బి ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్. అటువంటి పార్టీలో మేము కార్యకర్త పనిచేయడం నిజంగా మేము ధన్యులుగా భావిస్తాం. కానీ మీ ప్రయాణంలో సార్ మీరు అమిత్ షా గారితో, మోదీ గారితో మీ అనుబంధం వ్యక్తిగత అనుబంధం ఎలా ఉంటుంది? ఓపెన్గా మాట్లాడతారు, ఆలోచనలు పంచుకోమని చెప్తుంటారు. ఆలోచనలు పంచుకునేటువంటి వేదిక అది. మీకు మైత్రి ఉన్న మిత్ర పార్టీ జనసేన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మీకు వ్యక్తిగత అనుబంధం? వ్యక్తిగతంగా వారు పరిచయము, వారంటే కూడా గౌరవం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామిగా మోదీ గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో, మద్దతుతో ఎక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ క్రమేణా ఇప్పుడు మళ్ళీ చక్కదిద్దుకుంటా ఉన్నది. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నప్పటికీ పాలన పగ్గాలు చేపట్టినటువంటి పార్టీలు సరైన దిశలో నడిపించకపోవడం వల్ల ఇష్టాలు ఊబిలకు నెట్టబడింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలుకొని ఇప్పటి వరకు తెలంగాణ ఒక ప్రత్యేక ఉనికిని సాధించుకుందని చెప్పి ఇదంతా మోదీ గారి వల్ల ఇది జరిగిందంటారా? కేంద్రంలో మోదీ పాలన ఉండి ఇక్కడ దానికి విరుద్ధమైనటువంటి పార్టీలు బీజేపీకి ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో అండ్ దక్షిణాది రాష్ట్రాల్లో బేస్ వీక్, కాంగ్రెస్కి టాప్ వీక్, బేస్ స్ట్రాంగ్. ఇన్నిసార్లు ఇన్ని ఎలక్షన్స్ జరిగినా కూడా మీ స్థానం ఇది అని మీరు ఎందుకు చాటుకోలేదు? కాంగ్రెస్ దూరుకొచ్చింది. ఈ కాంగ్రెస్ కూడా కేవలం గెలుపు కోసం అన్ని హామీలు ఇచ్చింది. ఈరోజు మనం చూస్తాం 42% బీసీ రిజర్వేషన్ విషయం కూడా ప్రభుత్వ భూములు అమ్ముకునే దుస్థితి. ప్రభుత్వ భూములు ఆక్షన్లో వేలం వేసి అమ్ముతున్నారంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని చెప్పుకుంటున్న వాళ్ళు చాలా మంది హేట్ స్పీచెస్తో వీడియోలు పెడుతున్నారు, ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పి. ఎక్కడైనా ధర్మంలో రాసి పెట్టుందా? మీ అపారమైన అనుభవంతో చెప్పండి సార్. మోదీ గారి యొక్క ఆలోచన, వారి నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఆపరేషన్ సింధూర్ ఎంత టెక్నాలజీ, మన సైనికులు, మన యువకులు ఏ రకమైనగా ఆ పాకిస్తాన్ మిసైల్స్, ఆ డ్రోన్ ద్వారా వాటిని ధ్వంసం చేశారు. ఒక్కసారిగా ఇంతమంది తీవ్రవాదులు వచ్చి అక్కడ షూట్ చేశారంటే ఎక్కడ లోపం జరిగిందన్నది ముఖ్యం. 370 ఆర్టికల్ రద్దు కావడం, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతం ఏదిందో ఓబీసీ రిజర్వేషన్స్లో మైనారిటీలను కలపకూడదని మీరు నినదించారు ఒక టైంలో. ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వాళ్ళ ప్రాపకం కోసం 90% ముస్లింలు బీసీలు అని చెప్పడం. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ద లీడర్కి స్వాగతం. నాయకులు చాలామంది వస్తూ ఉంటారు పోతుంటారు, కానీ గల్లీ స్థాయి నాయకుడిగా మొదలుపెట్టి ఢిల్లీ దాకా ఎదిగి దేశవ్యాప్తంగా గొప్ప మన్ననలు పొందుతూ మరోవైపు ప్రజల గుండెల్లో చిరకాలం ఉండిపోవాలనే ఒక సంకల్పంతో ప్రజలతో మమేకమై ఉండే నాయకులు చూస్తే మనకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఒక మేరు పర్వతం లాంటి ఒక దిగ్గజం డాక్టర్ కె లక్ష్మణ్ గారు. ఎప్పుడు సౌమ్యంగా మాట్లాడుతూ ఎక్కడ గీత దాటకుండా ఆర్ఎస్ఎస్ అలాగే ఏబీవీపీతో ఉన్న అనుభవంతో వారు ఎదిగి ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ ఎంపీగా మన ముందున్నారు. మన ముషీరాబాద్ నుంచి బయలుదేరిన డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా ఆఫ్కోర్స్ చదువు పరంగా, అనుభవాల పరంగా బోలెడని విషయాలు ఉన్నాయి వారి దగ్గర. ఇవాళ దేశాన్ని గురించి, వారి ప్రయాణాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. డాక్టర్ లక్ష్మణ్ గారు నమస్కారం. ఆనర్డ్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ రాజకీయ జీవితం? రాజకీయ జీవితం ప్రస్తుత పరిస్థితుల్లో అనేక సవాళ్ళు ఎదుర్కొంటుంది. మేము నమ్మినటువంటి సిద్ధాంతాలు, ఫిలాసఫీ ప్రస్తుత పరిస్థితుల్లో అది రుచిగా లేకుండా పోతూ ఉన్నది. రాజకీయాల్లో మేము నమ్మినటువంటి సిద్ధాంతం దర్ ఆర్ నో షార్ట్ కట్ మెథడ్స్. దేశం కోసము, ధర్మం కోసం అని చెప్పి ఆ రోజు ఆర్ఎస్ఎస్ సభ్యులుగా, విద్యార్థి పరిషత్తు నాయకులుగా ప్రభావితమై రాజకీయాల్లో చేరాం. దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని చెప్పి నమ్మి చేరిన తర్వాత ఈరోజు ప్రజలు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా మనము భారతీయులం అనే భావన
చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఏమీ లేని సందర్భంలో పార్టీ దాన్ని భుజాన ఎత్తుకొని జెండా మోసి అనేక మంది కార్యకర్తలు ఈ దేశం కోసం అని చెప్పి పనిచేశారు. బట్ తృప్తిగా ఉంది. మేము ఇవాళ మోదీ గారి నాయకత్వంలో ప్రపంచం మొత్తం కూడా ఇవాళ శ్లాఘిస్తూ ఉన్నది. ఎటువంటి నాయకుడు గొప్ప నాయకుడు, మా దేశానికి ఉంటే బాగుంటుంది అనేటువంటి నినాదాలు మనం వింటూ ఉంటే చూస్తూ ఉంటే కడుపు ఇవాళ నిండిపోతూ ఉన్నది. కాబట్టి వి ఫీల్ హ్యాపీ, ఐఎమ్ కంటెంట్. ఈరోజు రాజకీయాలు ఎంచుకొని బీజేపీలో కొనసాగుతున్నంత. సార్, పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు, అది చాలా గొప్ప గుణం. అలాంటి ఒక విశ్వాసం పార్టీ పట్ల ఉండడం. ఒక సీటు ఉన్నా మొత్తం చక్రం అంతా మీరే తిప్పుతున్నా కూడా మీరు మాత్రం ఆ సమతుల్యత పాటిస్తూ వచ్చారు. ఇట్స్ మోర్ దెన్ 4 decades అమ్మా. ఈ రోజుల్లో ఏ నాయకుడు ఏ పార్టీలో అనేది ఎత్తుకోవాల్సి వస్తుంది, తనకు తాను కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఆ రోజుల్లో మేము పడ్డటువంటి ఇబ్బందులు, కష్టాలు అవన్నీ కూడా కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. కాబట్టి ఈరోజు దేశమే కాదు ప్రపంచం మేము నమ్మినటువంటి సిద్ధాంతాలు ఇవాళ అమలు కావడం, ఆచరణకు నోచుకోవడం, ఇవాళ దేశం కూడా ఒక అత్యున్నత స్థాయికి ఎదగడం అనేది నిజంగా మేము గర్వపడుతున్నాం. ఫీల్ రియలీ ప్రౌడ్ టు బీ ఏ మెంబర్ ఆఫ్ బీజేపీ. దశాబ్దాల మీ ప్రయాణంలో ఓబీసీ మోర్చా సారథిగా, మరోవైపు గతంలో మీరు ఎమ్మెల్యేగా ముషీరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఆ కెపాసిటీలో ఉండడం, అలాగే పార్టీలో అనేక పదవులు మీరు నిర్వర్తించి ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నారు. మీకు వ్యక్తిగతంగా ఈ దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ అరైవల్ అని ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు నేను చేరుకున్నాను నా గమ్యాన్ని అని. ఆ గమ్యం ఏమిటి మీరు కోరుకునేది? గమ్యం ఒకటే, ఈ దేశం ప్రపంచంలోనే అత్యున్నత శిఖరానికి ఎదగాలని. అది ఇప్పుడిప్పుడే మోదీ గారి నేతృత్వంలో ప్రపంచం గుర్తిస్తున్నది. అండ్ భారతదేశం కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతుంది. మొత్తం సాధించింది అనే దానికంటే గమ్యం ఓ తెలుగువాడిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎదుగుదలను చూడాలని. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామిగా ఇవాళ మోదీ తరహా పాలన ఆంధ్రప్రదేశ్లో చూస్తాం. మోదీ గారి పాలన ఆంధ్రప్రదేశ్లో మోదీ తరహా పాలన, ఎందుకంటే ఇవాళ మోదీ గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో మద్దతుతో ఎక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ క్రమేణా ఇప్పుడు మళ్ళీ చక్కదిద్దుకుంటా ఉన్నది. కనీసం వీ కుడ్ ఏబుల్ టు సీ అవర్ ప్రెజెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఆ కొరత కనబడుతుంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ మోదీ నాయకత్వంలో మోదీ తరహా పాలన, అంటే గుజరాత్ తరహా అభివృద్ధి, గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటాం, ఇప్పుడు యూపీ మోడల్ అభివృద్ధి, యూపీ మోడల్ లా అండ్ ఆర్డర్, యూపీ మోడల్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ కూడా తెలంగాణకు రావాలి. ఎందుకంటే తెలంగాణలో అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా పాలన పగ్గాలు చేపట్టినటువంటి పార్టీలు సరైన దిశలో నడిపించకపోవడం వల్ల ఈరోజు నష్టాలు ఊబిలోకి నెట్టబడింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ మరి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మారాలంటే మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారులకు వస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పి మా లక్ష్యం వల్ల కూడా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలుకొని ఇప్పటి వరకు అపారమైన పురోగతిని సాధించిందని చెప్పి, పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణకు వస్తున్నారని చెప్పి, తెలంగాణ ఒక ప్రత్యేక ఉనికిని సాధించుకుందని చెప్పి, ఇదంతా మోదీ గారి వల్ల ఇది జరిగిందంటారా? ఇంకా ఏ స్థాయికి అయితే రావాలనో ఆ స్థాయికి రాలేదనేటువంటి ఆవేదన ఉంది. మీరు చెప్పినట్టుగా మోదీ తరహా పాలన పూర్తిగా రావాలంటే ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే సాధ్యమవుతుంది. కేంద్రంలో మోదీ పాలన ఉండి ఇక్కడ దానికి విరుద్ధమైనటువంటి పార్టీలు ఏ రకంగా ఇవాళ మనం చూసాం, అవినీతి, కుటుంబ పాలన, వాళ్ళ కుంభకోణాలు, ఆ తరహా. ఎందుకంటే ఇన్ని వనరులు ఉన్నటువంటి తెలంగాణ, పర్టికులర్లీ హైదరాబాద్, ఇట్స్ ఎ ల్యాండ్ బ్యాంక్. ఇవాళ మొత్తం ప్రపంచంలో కూడా అన్ని సదుపాయాలు వసతులు ఉన్నటువంటి మరి నగరంగా కొనసాగాల్సిన వస్తుంది. ఆ రోజు వాజ్పేయి గారు చంద్రబాబు కాంబినేషన్లో మరి హైదరాబాదు అభివృద్ధి మరి శ్రీకారం చుడితే ఇంకా ఏ స్థాయికి వాళ్ళు చేరుకోవాలో ఆ స్థాయికి చేరుకోలేకపోవడం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ గుజరాత్ తరహా లేదా ఉత్తరప్రదేశ్ తరహా ఇలా తీర్చిదిద్దబడుతున్నటువంటి విశ్వాసం నాకు ఉంది. ఇక్కడ ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గతంలో కూడా ప్రస్తావించాను, మన రాజ్యాంగ నిర్మాత. ఆయన బీయింగ్ అ విజనరీ లీడర్ ఆయన చెప్పాడు, ఈ దేశానికి రెండవ రాజధాని ఏదైనా కావాలంటే అది హైదరాబాద్ మాత్రమే చెప్పారు. అన్ని రకాలైనటువంటి ఇక్కడ క్లైమేట్ కానీ వెదర్ కానివ్వండి, డెక్కన్ ప్లాట్యూ కావడం వల్ల, అదే రకంగా మనకు పొంచున్నటువంటి పొరుగు దేశాలకు సుదూరంగా ఉండి ఒక రక్షణ కవచంగా ఉండేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి భావించే
ఆయన ఆ రోజు చెప్పాడు, హైదరాబాద్ కెన్ బికమ్ ఎ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. కాబట్టి అటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి హైదరాబాదు అనుకున్నంత ఇంకా రాణించకపోవడం కూడా తప్పకుండా ఆ లోటు తీర్చేదానికి భారతీయ జనతా పార్టీ పూనుకుంటుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రేక్షకులు సార్ ఖచ్చితంగా కొద్దిగా ఎదుగుదల కనిపిస్తోంది. కానీ ఎక్కడో ఒక మాట ఊరికే నానుడిగా అనేవారు, బీజేపీకి ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో అండ్ దక్షిణాది రాష్ట్రాల్లో బేస్ వీక్, టాప్ స్ట్రాంగ్. కాంగ్రెస్కి టాప్ వీక్, బేస్ స్ట్రాంగ్. ఇది మీరు నమ్ముతారా? కార్యకర్తలుగా ఎదిగినటువంటి వాళ్ళు నాయకులుగా మారడానికి అవకాశం వచ్చినప్పుడు, అది పునాదులు పటిష్టంగా ఉన్నప్పుడే అది పార్టీ కానీ ప్రభుత్వం కానీ అది విరాజిల్లుతుంది. ఇవాళ మాకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నది. తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్పినట్టుగా నాయకత్వం కొరత ఉన్నది. బట్ ఇప్పుడిప్పుడే తీర్చిదిద్దబడుతూ ఉన్నారు. నాయకత్వం కొరత ఏంటి సార్? అసలు మొత్తం నాయకులందరూ పెద్ద 4-5 పెద్ద మొహాలు కనిపిస్తారు ఇక్కడ, 4-5 కనిపిస్తారు. అఫ్ కోర్స్ మిమ్మల్ని ఆ కోవలో ఎందుకు పెట్టట్లేదంటే మీరు వాళ్ళందరికంటే కూడా పెద్ద స్థాయిలో, పై స్థాయిలో ఉన్నారు. మీరు ఒక నేషనల్ స్టేచర్ వచ్చేసింది. కానీ దేర్ ఆర్ సో మెనీ లీడర్స్ యూ హ్యావ్ ఇన్ తెలంగాణ. బట్ ఇప్పటికీ ఇన్ని ఎలక్షన్స్ జరిగినా కూడా మీ స్థానం ఇది అని మీరు ఎందుకు చాటుకోలేదు? కాంగ్రెస్ దూరుకొచ్చింది అంటే బై డిఫాల్ట్ మొన్న కాంగ్రెస్ లాభపడింది కానీ గెలిచిందని నేను అనుకోను. అంతేనా? మీరు ఒకసారి చూడండి, విశ్లేషించండి. 10 years పాలన తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడము, వాళ్ళ అవినీతి పట్ల, కుటుంబ పాలన పట్ల, వారి యొక్క రాచరిక వ్యవస్థ పట్ల, ఆ కుటుంబ వ్యక్తుల వ్యవహార శైలి పట్ల ప్రజలు మార్పు కోరుకున్నారు, విసిగిపోయినారు. ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారనేటువంటి ఒక ఆవేదన, ఆ పెళ్ళిబుక్కుతున్నటువంటి ఆవేదనలో ప్రజలు మార్పుగా బీజేపీని చూశారు. ఇట్స్ అ వయబుల్ ఆల్టర్నేటివ్ బీజేపీ అని. ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా బీజేపీ గెలిచాం. దుబాకలో గెలిచాం, హుజురాబాద్లో గెలిచాం, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో 4-5 కార్పొరేటర్లు ఉన్నటువంటి ఆ ప్రాంతం 47 గెలిచాం. కరెక్ట్. ఆ తర్వాత అనుకోకుండా ఆ రోజు కొన్ని సంఘటనల వల్ల కాంగ్రెస్ పట్ల కాదు, ఏదో రేవంత్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి వాళ్ళు హామీలు, 420 హామీలు, గ్యారంటీలు ప్రజలు నమ్మి పైపెచ్చు కేసీఆర్ గారిని వద్దనుకున్నారు. కాబట్టి మార్పులో భాగంగా లాభపడింది. కానీ బై డిఫాల్ట్ ఏ ఒక్క ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవు, కనీసం డిపాజిట్ దక్కించినటువంటి. అదే ఆశ్చర్యం. మీకు అక్కడ 48 దాకా వెళ్ళిన మీరు వెనకబడిపోవడం ఏంటి? అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా కాంగ్రెస్ ఈ విధంగా పుంజుకుని దూసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి హైడ్రా అని అదని ఇదని హడావిడి, 4th సిటీ అన్నీ. Yes. So, are they here to stay and what is the place of BJP in the next election is a question. But I won't argue with you, sir. No. ఇది కేవలం మా అబ్జర్వేషన్స్ మాత్రమే. టీఆర్ఎస్ చూసిన తర్వాత మార్పులో కాంగ్రెస్ వచ్చింది విషయం వాస్తవం. బట్ అన్నతి కాలంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయకపోవడము, వారి హామీలన్నీ కూడా అవి అలవి కాని హామీలు. కాబట్టి అడిగిందల్లా కూడా అన్నీ ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఈరోజు సాధ్యం కావట్లేదు. సకాలంలో కూడా ఉద్యోగులకు జీతాలు లేకపోతున్నారు. పదవి విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు కట్టిన సొమ్మును తిరిగి ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి భాష్యం మీరు వింటారు. నేను ఢిల్లీకి వెళ్తే నేను ఏదో చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు, ఎవడు అప్పు ఇస్తలేడు, అప్పు పుడతలేదు, మొత్తం అప్పుల ఊబిలోకి నెట్టిపోయింది, నేను చేసినటువంటి తీసుకొచ్చే అప్పులన్నీ కూడా చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోతుంది బాహటంగా ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నాడు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తున్నది. కాబట్టి అందుకనే ప్రజలు ఈ కాంగ్రెస్ కూడా కేవలం గెలుపు కోసం అన్ని హామీలు ఇచ్చింది. ఈరోజు మనం చూస్తాం 42% బీసీ రిజర్వేషన్ విషయం కూడా ఏ రకంగా తెర మీదకి తీసుకొచ్చి మోసం చేశారు. కాబట్టి ఇప్పుడు అనతి కాలంలో ప్రజలు కాంగ్రెస్ పట్ల, ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ దేశంలో ఎక్కడ లేదు, మొత్తం దేశం మొత్తం మీద కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో వరుస క్రమంగా వారు హ్యాట్రిక్ సాధించారు. 3 ఎన్నికలు దాదాపు డక్అవుటే. మోదీ గారి నాయకత్వంలో కన్సిక్యూటివ్గా 3 సార్లు గెలవడం అదొక చరిత్ర అయితే, 3 సార్లు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓడిపోవడం అదొక చరిత్ర. మొన్న దాదాపు నేరో విన్ని మీకు, మొన్న కొంచెం అటు ఇటు అయి ఉంటే అటు కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉండింది. స్వప్న గారు మ్యాజిక్ ఫిగర్ 272, మేము సాధించింది 240. బట్ మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఎన్నికలు పోయాం. కాబట్టి మాకు కావాల్సినటువంటి క్లియర్ మెజారిటీ వచ్చింది.
కానీ ఎక్కడ కూడా 100 సంఖ్య చేరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, 100 సంవత్సరాలపై చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయికి మరి ఇవాళ పడిపోయిందంటే అది మోదీ గారు ఏ రకమైనటువంటి అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమము, డిఫరెన్స్ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ ఫ్రీబీస్ చాలా ముందు చూపుతూ ఉన్న వ్యక్తి మోదీ గారు. అంటే వెల్ఫేర్ అంటే హౌ బెస్ట్ స్ట్రెంగ్తెన్ చేయాలి, వీకర్ సెక్షన్స్ కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ఫినాన్షియల్గా సపోర్ట్ చేసి స్ట్రెంగ్తెన్ చేయాలి తప్పితే మేము అన్నీ ఫ్రీగా ఇస్తాం మీరు కూర్చోండి అంటే ఇవాళ ఉన్న ఆస్తులన్నీ కూడా కరిగిపోయే పరిస్థితి. ప్రభుత్వ భూములు అమ్ముకునే దుస్థితి, ప్రభుత్వ భూములు ఆక్షన్లో వేలం వేసి అమ్ముతున్నారంటే అంటే భవిష్యత్ తరాల మరి సంపదను మీరు ఏ రకంగా ఎవరిచ్చారు మీకు హక్కు? వాళ్ళను ఈనాటి యువత భవిష్యత్తును తాకట్టు పెట్టే అధికారం ఈ పాలకులు ఎవరిచ్చారు? మీరు భవిష్యత్ తరాలకు మార్గం చూపించాలి, ఆస్తులు పెంపొందించి వారికి మార్గం సుగమం చేయాల్సింది పోయి మరి ఆ ఉన్న ఆస్తులు అమ్మడం వల్ల ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీల పట్ల విసిగిపోయిన ప్రజలు ఇవాళ వయబుల్ ఆల్టర్నేటివ్గా బీజేపీని చూస్తున్నారు. అయితే కానీ మీరు అన్నట్టు 4-5 లీడర్షిప్తో సరిపోదు. 119 అసెంబ్లీలు, 17 పార్లమెంట్, 8 గెలవగలిగాం 50%. 119లో ఇవాళ కనీసం ప్రతి అసెంబ్లీకి 5-6 డీటైన నాయకులు తయారవుతాయి కానీ సాధ్యం కాదు. క్రమేణా ఇప్పుడు పెరుగుతూ ఉన్నది. కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు ఇతర పార్టీల నుంచి కూడా, వాళ్ళు కూడా మమేకమవుతున్నారు. మోదీ గారి సిద్ధాంతం, బీజేపీ విధానాలు నచ్చి చాలామంది వాళ్ళ భారతీయ జనతా పార్టీకి. ఇక్కడ ఒక సూటి ప్రశ్న డాక్టర్ లక్ష్మణ్ గారు, మీరంటే చాలా అపారమైన గౌరవంతో అడుగుతున్న ప్రశ్న ఇది. మీరు వాజ్పేయి గారి హయాం చూశారు, ఇప్పటి హయాం చూశారు. బీజేపీలో మార్పు వచ్చిందా ఏమన్నా అజెండాలో, ఫోకస్లో? ఎందుకంటే ఒకప్పుడు బీజేపీలో ఈ మతపరమైన విభజనలు, ఈ మతపరమైన ఏంటది సంబోధనలు వాజ్పేయి గారి టైంలో మీరు ఎలా గ్రీట్ చేసుకున్నారో వారో తెలియదు. కానీ ఇప్పుడు జై శ్రీరామ్ అంటేనే మీరు భారతీయత ఉన్నట్టు, లేకపోతే భారతీయుడు అయినట్టు. అంటే ఇతరులకి స్థానం లేదనా మీ మెసేజ్? లేక ఎందువల్ల అటువంటి ఒక వాతావరణం సృష్టించారు ఇవాళ దేశంలో? ఇంత అభివృద్ధి చెందుతూ మీరు అన్నట్టుగా చాలా విషయాల్లో మంచి మంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఎందువల్ల ఇంత మనకి ఒక విద్వేషపూరితమైన వాతావరణం క్రియేట్ అయింది సార్? వాస్తవంగా చెప్పాలంటే స్వప్న గారు, బీజేపీ ఆలోచన విధానంలో, పనితీరులో ఎటువంటి తేడా లేదు, వ్యత్యాసం. ఆ రోజు వాజ్పేయి గారైనా, ఈరోజు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారైనా అంటే సర్వధర్మ సమభావన. కాబట్టి ఇవాళ విశ్వసించేది మేము. కానీ ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు, వ్యక్తులు హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని కించపరచడమే లౌకికవాదం అని చెప్పి భావించే పార్టీల పట్ల ప్రజలు విసిగిపోతున్నారు. అంటే ఈ యొక్క ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అపీజ్మెంట్ పాలిటిక్స్. అంటే ప్రజల చైతన్యం పెరిగింది, యువత ఇవాళ కూడా వాస్తవాలు అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి యువతలో పెరుగుతుండే ఆక్రోశం, దానివల్ల ఇవాళ ఈ పరిణామాలు మారినాయి అంటున్నారు. కానీ బీజేపీలో కానీ, మా సంఘంలో కానీ, ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రంలో ఎటువంటి ఆలోచన, మేము సర్వధర్మ సమభావం అంటాం, సర్వేజనం సుఖినోభవంతో అంటాం. అంతేగాని ఈ మతమే బాగుపడాలి, ఈ వర్గమే బాగుపడాలి అనే ఆలోచన ఎక్కడ కూడా మాకు లేదు. కానీ కొత్తగా మీరు చెప్పినట్టుగా ఈ యొక్క నిర్వచనాలు అంటే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తేనే అసలైన లౌకికవాదం, ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇవాళ అంత సహనంతో, అంత ఓపికతో ఈ సనాతన ధర్మం పట్ల విశ్వాసం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. కాబట్టి యువత ఈరోజు సహించలేకపోతున్నారు. ఈ యొక్క ఓట్ల కోసం చేసేటువంటి రాజకీయాలు, కులం పేరు మీద సమాజాన్ని విడదీయడం, మతం పేరు మీద విచ్ఛిన్నం చేయడం, ఇవన్నీ పరిపాటిగా మారింది. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తుంటారో మీరు చూస్తారు. అంటే మీకు రాజకీయంగా వరుస క్రమంలో ఓటమి సంభవిస్తున్నది, అది మోదీ వల్ల కానీ బీజేపీ వల్ల ఆలోచన మీకు ఉన్నట్టయితే రాజకీయంగా ఎదుర్కోండి. కానీ దేశాన్ని పణంగా పెట్టే విధంగా, దేశాన్ని కించపరిచే విధంగా చేసే వ్యాఖ్యల పట్ల కూడా ప్రజలు ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది హేట్ స్పీచెస్తో వీడియోలు పెడుతున్నారు, ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పి. ఎక్కడైనా ధర్మంలో రాసిపెట్టుందా? మీ అపారమైన అనుభవంతో చెప్పండి సార్. ఈ ఇతరులని నోటికొచ్చినట్టు తిట్టి, దూషించి, నరుకుతాం, చంపుతామంటే అది ఏ విధమైన ధర్మయుద్ధం అవుతుంది? ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం కాదు, ఆర్ఎస్ యొక్క కాబట్టి అడుగుతున్నాను సార్. ఎవరైనా కొంతమంది వ్యక్తులు చేస్తే ఆర్ఎస్ ఆపాదించడము లేదా సంస్థకు ఆపాదించడము అది కాదు. వ్యక్తులు ఎవరైనా దూషిస్తే చేస్తే అది తప్పని చెప్పి కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, మోదీ గారు కానీ మేమందరం కూడా తప్పకుండా దాన్ని ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. కొంత మీరు చూశారు. అవును సార్. నుపూర్ శర్మ లాంటి ఒక వ్యక్తి, ఎంత వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంది.
అపారమైనటువంటి విజ్ఞానం. తప్పు చేసింది, తప్పు దొర్లింది, శిక్ష అనుభవిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా క్షమాగుణం అనేది కాదు, మొత్తం ఈ దేశం అంతా కూడా సర్వమత సమభావనతో ఉండాలనేదే మా విధానం. కానీ ఇవాళ మీరు హేట్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నారు. ఎంఐఎం నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు బాహాటంగా ఒక ధర్మాన్ని, మతాన్ని కించపడుతూ మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా అది తప్పు సార్, కానీ ఖండించాలి. దాన్ని సమర్థించే పార్టీలు ఇవాళ బాహాటంగా సమర్థిస్తున్నాయి. ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు. మేము వ్యతిరేకిస్తే మేము మతతత్వవాదులు అవుతున్నాం, వారు దాన్ని బలపరిస్తే లౌకికవాదులు అవుతున్నాం. ఇదే వ్యత్యాసం. కానీ మా ఆలోచన విధానంలో కానీ ఎక్కడ కూడా మార్పు లేదు. ఖచ్చితంగా అన్ని వర్గాలు. Sir, do you have non-Hindus at the top apex leadership of Bharatiya Janata Party? Yes, definitely. Do you have? Can you give me 4 names, 5 names? ఇవాళ మాకు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి పాపులేషన్ చూసినట్టయితే క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్. అవును. You might have not imagined BJP coming to power. Not once, twice, thrice. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మణిపూరు, మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ బీజేపీ కూటమి ఉంటే బికాస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇవాళ మా క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, గోవాల మంత్రి ఉన్నారు. ఆ రకంగా ఇవాళ మేము అబ్దుల్ కలాంను ఒక ముస్లింగా చూడలేదు, ఒక గొప్ప శాస్త్రవేత్త. ఈ వాజ్ ఎ మిసైల్ మ్యాన్. రాష్ట్రపతి చేశాం. ఇవాళ ఒక ఆదివాసీ మహిళను మేము రాష్ట్రపతి చేశాం. ఒక దళిత కార్యకర్తను, ఒక సామాన్య కార్యకర్త రామ్నాథ్ కోవింద్ మేము రాష్ట్రపతి చేశాం. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ అనేటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారిని బీజేపీ అక్కడ చేర్చింది. ఇవాళ మోదీ గారు ఏ రకమైన పాలన అందిస్తున్నారో ప్రపంచం గుర్తిస్తున్నారు. కాబట్టి వీ హ్యావ్ నో సచ్ ఫీలింగ్ ఎట్ ఆల్. బట్ ఇది ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇది అగ్రవర్ణాల పార్టీ అనో, లేదా ఇది హిందువులకే పరిమితమైన పార్టీ అనో, పట్టణాలకే పరిమితమైన పార్టీ అని చెప్పేవాళ్ళు. ఇవాళ మోదీ గారి యొక్క ఆలోచన, వారి నినాదం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. కాబట్టి అన్ని వర్గాల ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజల సమర్థనతో అన్ని వర్గాల కోసం పనిచేయడమే ఈ యొక్క బీజేపీ. నేను ఇవన్నీ అడగడానికి కారణం కూడా అదే సార్. డిమానిటైజేషన్ మొదలుకొని డిజిటల్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావ్, ఇలా అనేక పాజిటివ్ నినాదాలతో ఒక ఫ్యూచరిస్టిక్ విజన్తో మన దేశం ముందుకెళ్తున్న టైంలో చిన్న చిన్న కుమ్ములాటలు, నెగిటివిటీ వల్ల మీకుండే మీరు చేస్తున్న పని కూడా మంచి గ్రేట్ వర్క్ కూడా ప్రజల మనసుల్లో వెళ్తుందో లేదో. రెండోది, మనం తప్పుదో పట్టకుండా, అందుకే క్లారిఫికేషన్ అడిగాను. ఐ వుడ్ లైక్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. మీకు చెప్పదలుచుకున్నాను ఎట్లా జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ సంతతికి చెందిన వ్యక్తి, ఒక బాధ్యత రహిత్యంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం గురించి కించపరిచే విధంగా మాట్లాడడం, భారతదేశంలో మైనార్టీలు రక్షణగా లేదని చెప్పి విదేశాల్లో మాట్లాడడం, చివరికి ఏ స్థాయి వెళ్తున్నాడు. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 2 రకాల ఆర్మీలను సృష్టించాడు. ఒకటి ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదరికంతో ముడిపడి ఉన్నటువంటి ఒక ఆర్మీ. రెండవది ఉన్నత వర్గాలు, అగ్రవర్ణాలు, ఆ రకంగా ధనవంతులు కూడుకున్న ఆర్మీ. పేదవాడు ఈ యుద్ధంలో చనిపోతే వాడిని ఈ ప్రభుత్వం ఆదుకోడు. ఇంత అంటే ఇవాళ వాళ్ళు ఈ దేశ సరిహద్దులు కాపాడుకోవడం కోసం కుటుంబాలు లెక్క చేయకుండా ఎముకలు కొరికే మంచు పర్వతాల్లో వాళ్ళు ఆ రకంగా పోరాటం చేస్తుంటే, చైనాతో, పాకిస్తాన్తో వాళ్ళలో చీలిక తెచ్చడానికి మాట్లాడుతుంటే ఇది బాధ్యతనా? రాహుల్ గాంధీకి ఇది న్యాయమా? సమాజం ప్రశ్నిస్తున్నది ఇవాళ. ఎంతవరకు పోయినాడు ఆయన మిస్ యూనివర్స్లో. ఈ మిస్ యూనివర్స్ ఈ దేశంలో ఎప్పుడైనా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ అయినారంటే అందులో ఏమైనా సహేతకంగా ఉందా? దానికి ఏమైనా పొంతన ఉందా? అసలు ఇవాళ నిర్మలా సీతారామన్ గారు గొప్ప, ఇవాళ మన తెలుగు ఆడపడుచు, మనం గర్వపడతాం. ఆర్థిక మంత్రిగా వారు బడ్జెట్ ప్రవేశపెట్టిస్తాం. ఆమె పక్కన ఎవరు కూడా ఎస్సీ ఆఫీసర్ లేరు, బీసీ ఆఫీసర్. ఎవరు దానికి బాధ్యత? మీరు కాదా? ఈ దేశాన్ని పాలించితే 50 సంవత్సరాలు మీరు, నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మీరు ఆ రోజుల్లో ఈ వర్గాలకు వాళ్ళకి స్థానం కల్పించడం. వాళ్ళ సెక్రటరీ లెవెల్ పక్కన ఉండే వాళ్ళు ఆ స్థాయికి. మీ పొరపాట్లని వల్ల ఇతర వాళ్ళ నెపం నెట్టి రుద్దే ప్రయత్నించి చీలిక తీసుకురావడం. మోదీ గారు నేరుగా ఎదుర్కోలేకపోతున్నాం, బీజేపీ నేరుగా ఎదిరించలేకపోతున్నాం. ఏం చేయాలా? కులాల వారిగా ప్రజలు విడదీయాలా, మతం పేరు విభజన తీసుకురావాలి, ప్రాంతము, భాష, ఈ రకమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నది ఎవరు? ఇవాళ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ వారు ఏదో మొన్న ఒక పాదయాత్ర చేశారు. ఏంటి? భారత్ జోడో. భారత్ జోడో కాదు, అది భారత్ తోడో పేరు మీద మీరు చేసే నినాదాలు ఇది. కాబట్టి మీ పక్కన ఎవరు పెట్టుకొని పాదయాత్రలు చేశారో మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి వాస్తవాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి యువత ఇవాళ
బీజేపీ పట్ల 20 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం అనేది స్వప్న గారు నెవర్ ఇన్ ద పాస్ట్. దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్జిక్యూటివ్గా 3 సార్లు ఒక పేదవాడు ప్రధానమంత్రి కావడం, ఈ 20 రాష్ట్రాల్లో మరి ఎన్డీఏ అధికారంలోకి రావడం అనేది సాధ్యమైందంటే ఎందుకు? ఇది ఒక మతం పేరు మీదనో కులం పేరు మీద కాదు. ఇది అభివృద్ధి. ఇవాళ ఏ రకంగా ఇవాళ భారతదేశం ఇవాళ కీర్తి ప్రతాకర్ ఇవాళ డిజిటల్ ఇండియాగా మ్యానుఫ్యాక్చర్ హబ్గా ప్రపంచంలో మారుతుందంటే ఇవాళ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి. మీరు చూశారు ఆపరేషన్ సింధూర్, ఎంత టెక్నాలజీ, మన సైనికులు మన యువకులు ఏ రకమైనగా ఆ పాకిస్తాన్ మిసైల్స్ ఆ డ్రోన్ ద్వారా వాటిని ధ్వంసం చేశారో, కాపాడారో, అండ్ ప్రిసైజ్ అటాక్ చేసి ఆ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారో, ఇది క్రెడిట్. బట్ సార్ అసలు ఫస్ట్ అటాక్ జరిగే ముందు ఎందుకు పసిగట్టలేకపోయాం? అది కదా సార్ పాయింట్. ఇప్పుడు ఒక పర్యాటక ప్రాంతంలో అది నేను వెళ్ళుండొచ్చు, మా ఫ్రెండ్స్ వెళ్ళుండొచ్చు, మనలాంటి వాళ్ళే వెళ్ళారు అక్కడికి. ఒక్కసారిగా ఇంతమంది తీవ్రవాదులు వచ్చి అక్కడ షూట్ చేశారంటే ఎక్కడ లోపం జరిగిందన్నది ముఖ్యం. ఎందుకు మన ఇంటెలిజెన్స్ మరి పసిగట్టలేకపోయింది? అది పసిగట్టకపోగా తర్వాత వాళ్ళ క్యాంపుల మీద ఇన్ని వేసామనేసి మనం చెప్పినా కూడా పోయిన ప్రాణాలు తిరిగి రావు. నేను వాస్తవంగా స్వప్న గారు సార్, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ దేర్ ఇన్ శ్రీనగర్ వెన్ ద ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. సో వాట్ హ్యాపెండ్ సార్? మేము శ్రీనగర్లో ఉన్నాము. మీరు అన్నట్టుగా అమాయక పర్యాటకుల మీద మతం అడిగి ఆ ఉగ్రవాదులు ఏ రకంగా నరహంతకం మరి పాల్పడ్డారో, ఇది పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద శిబిరాలను పెంచి పోషించేటి శక్తులు, వ్యక్తులు, సంస్థలు ఈ శ్రీనగర్లో, జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు కావడం. ఇవాళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు భారతదేశంలో అంతర్భాగం అది మన జమ్మూ కాశ్మీర్, అది సుందరమైన ప్రాంతం. ఆ రద్దు కావడం వల్ల ఇవాళ అక్కడ ఉన్నటువంటి ముస్లింలు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ కొత్త అనుభూతి పొందుతున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, రోడ్లు, ఎయిమ్స్ హాస్పిటల్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ రావడం, వారికి ఉపాధి దొరకడము, వాళ్ళంతా కూడా ఒక జాతీయ జీవన స్రవంతిలకు రావడం. కన్ను కుట్టినటువంటి పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసింది, కుట్ర పనింది. కానీ మీరు అన్నట్టుగా లోపాలు జరిగిండొచ్చు, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతం ఏది ఉందో ఎవ్వరు కూడా అక్కడ మరి వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి ప్రాంతంలో మరి ఆ రోజు జరిగిన సంఘటన పట్ల మొత్తం ప్రపంచం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అనుకోని సంఘటన జరిగింది. అని ఏ రకంగా మళ్ళీ మొత్తం శ్రీనగరు, కాశ్మీర్ ప్రజలు కూడా అండగా నిలబడి పాకిస్తాన్కు వ్యతిరేకంగా వారు ధర్నా చేశారు, బంద్ నిర్వహించారు. వాళ్ళు ఆ రకమైన మతపరమైన చీలిక తీసుకొచ్చి దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేయాలని పనిన కుట్రను మొత్తం భారతదేశం ఒకటిగా నిలబడి, మోదీ గారికి అండగా నిలబడి, మన సైనికులకు అండగా నిలబడి ఏ రకంగా మళ్ళీ 15 రోజుల్లోనే ఆ శిబిరాలను ధ్వంసం చేయడమే కాకుండా ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను హతమార్చి ఏ సామాన్య పౌరుడి మీద వారు దాడులు చేయకుండా, పాకిస్తాన్ ఆస్తులను ధ్వంసం చేయకుండా చేసినటువంటి ఖ్యాతి, ఘనత మన మిలిటరీకి, సైన్యానికి, మన ప్రభుత్వానికి దక్కిందంటే ప్రపంచం కూడా ఆశ్చర్యపోతుంది. ఇంత టెక్నాలజీ ఏ రకంగా భారతదేశం సంపాదించుకోగలిగింది, ఎన్ని మిసైల్స్ వేసినా ఏ రకంగా వారు ఆ డ్రోన్స్ ద్వారా ఒక కవచంగా మార్చుకొని ఎక్కడ సామాన్యుడు కూడా నష్టం వాటిల్లకుండా, ప్రాణహాని కలగకుండా చేసినటువంటి కార్యాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఆపరేషన్ సింధూర్ పిల్ల అసలు నిజంగా ధ్వంసం చేశారా? ధ్వంసం అయితే మన విమానాలు ఎండిపోయినాయి, మన సైనికులు ఎంతమంది చనిపోయారు. ఇది మొదటిసారి కాదు. గతంలో ఊరిలో జరిగిన సంఘటన కానివ్వండి, ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు కానీ, లేదా సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కానీ, మన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన సైనికులు వీళ్ళు అక్కడ ఎవరైనా చంపారా? అసలు దోమ కూడా చచ్చిపోలేదు అన్నాడు. ఇంత అవహేళన, ఎగతాళి చేసే విధంగా మాట్లాడితే ఎవరిని ఎవరు కించపరుచుకుంటున్నారు? మన సైన్యం వాళ్ళ త్యాగాలను ఈ రకంగా మీ రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఈ రకంగా మాట్లాడడం. కానీ మోదీ గారు గొప్పతనం ఏంటంటే మొత్తం మల్టీ పార్టీ డెలిగేషన్స్, 33 డెలిగేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు పంపించి ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ దౌత్యపరంగా ఏకాంకం చేశారు. అందులో కాంగ్రెస్ ఎంపీలు, ఇతర పార్టీల ఎంపీలు మొత్తం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఏ రకంగా చాటి చెప్పించారు. when it comes to issue of నేషన్ ఒకటిగా ఏ రకంగా నిలబడ్డారో ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మోదీ కానీ, మన పార్లమెంటేరియన్స్ కానివ్వండి, భారతదేశం గురించి. కానీ బాధ్యత ఉన్నట్టు రాహుల్ గాంధీ ఎందుకు విస్మరించి ఈ రకంగా మాట్లాడుతుండో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. సో అయితే రాహుల్ గాంధీ గారి మాటలు పనిచేస్తున్నాయని మీరు నమ్ముతున్నారా? పనిచేయటం లేదు కాబట్టి ప్రజలు తిప్పి కొడుతున్నారు. అక్కడక్కడ కొంతమంది రెచ్చిపోవచ్చు, అక్కడక్కడ కొంచెం ప్రభావితం కావచ్చు, ఆ రకంగా విచ్ఛిన్నం చేసే జరిగే ప్రయత్నాలు చేయవచ్చు. కానీ ఓవరాల్ ఎంటైర్ నేషన్ మొత్తం ఇవాళ దేశం వైపు, మోదీ వైపు నిల్చున్నారంటే
అది హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఇండియన్ డెమోక్రసీ కూడా. వివాదాలు దేశంలో నడుస్తున్న సమయంలో సార్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు మీ స్థానం బీసీలకి ముఖ్యంగా మీరు మేలు చేద్దాం ఓబీసీలకి అనే సంకల్పంతో మీరు మోర్చాకి సారథ్యం వహిస్తున్నారు. హౌ డు యూ సీ వాట్ ఈస్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఇన్ టుడేస్ డే సార్? సోషల్గా సామాజికంగా తరతరాలుగా ఎవరైతే విస్మరింపబడ్డారో ఇవాళ ఈ వర్గాలు ఏ కుల వృత్తులను నమ్ముకొని జీవనం విధానం కొనసాగేదో పల్లెల్లో గ్రామాల్లో ఆ వృత్తులన్నీ కూడా పూర్తిగా ఇవాళ క్షీణించిపోయినాయి. వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు కల్పించబడలేదు. అందుకనే ఇవాళ మనము ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి హక్కులు కల్పించాడు, అధికారాలు ఇచ్చారు. కానీ సోషల్లీ బ్యాక్వర్డ్ అయినటువంటి ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఆ రోజు నెహ్రూ గారి హయాంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ సూచనల మేరకు సిఫార్సుల మేరకు బీసీలను కూడా అభ్యున్నతికి పాటుపడాలని చెప్పితే నెహ్రూ గారు ఎందుకో మరి బీసీల పట్ల వారు చాలా వ్యతిరేకత కాకా కలేకర్ కమిషన్ 1953లో ఏర్పాటు చేస్తే 55లో రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్లే మొదటి సిఫార్సే నేషనల్ లెవెల్లో క్యాస్ట్ బేసిస్ సెన్సస్ జరగాల. ఆ సెన్సస్ తర్వాత ఆ జనాభాకు అనుగుణంగా వాళ్ళ వెనుకబాటుతనము విద్యలో ఉద్యోగాల్లో రాజకీయాల్లో ఏ రకంగా ఉన్నారో వారికి పలు సదుపాయాలు కల్పించాలి, అనేక సిఫార్సు చేశారు, రిజర్వేషన్ కల్పించాలి. దాన్ని బుట్టదాఖలు చేశారు నెహ్రూ. 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఎక్కడ చర్చ పెట్టలేదు పార్లమెంట్లో. కాకా కలేకర్ కమిషన్ కూడా. ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ గారు జనతా పార్టీ టైంలో 27% రిజర్వేషన్స్ బీసీలకు ఎడ్యుకేషన్లో ఇంప్లిమెంట్ ఇవ్వాలంటే దాన్ని కూడా బుట్టదాఖలు చేసి ఇందిరాగాంధీ. విపి సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు పార్లమెంట్లో పెడితే చర్చకు పెడితే రాజీవ్ గాంధీ గారు బీయింగ్ ఎన్ అపోజిషన్ లీడర్ 2-10 నెలలు అపోజ్ చేశాడు. నథింగ్ డూయింగ్. ఈ బీసీల పేరు మీద రిజర్వేషన్ ఇవ్వడానికి వీలేదు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇవ్వాలనుకుంటే రిజర్వేషన్స్ ఆర్థిక పరమైనటువంటి వెనుకబాటుతనంతో ఇవ్వండి తప్పితే ఈ కులవీక్ష పేరు మీద రిజర్వేషన్ ఇవ్వడానికి వీలేదన్నటువంటి రాజీవ్ గాంధీ. ఈరోజు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? బీసీలో ఎంత అంటున్నాడు ఆయన? జనాభా అంత వాటా అంతా అంటున్నాడు. కొత్త నినాం, ఎంత జనాభా అంత వాటా అని చూసాం. నేను అడుగుతున్నాను, మీ కుటుంబ జనాభా ఎంత? మీ నెహ్రూ మీ రాహుల్ గాంధీ కుటుంబ జనాభా ఎంత? మీకు వాటా ఎంత ఇవాళ? ఇవాళ మీరు 3 ఎంపీలు ఒక కుటుంబంలో, తల్లి కొడుకు బిడ్డ. మరి జిత్నా ఆబాది ఉత్నా ఇస్సా అని చెప్పి మీరు మీ కుటుంబంలో 4 ఉంటే 3 ఎంపీలు, ఇది మీకు వర్తించదా? ఇది సార్ కులగణన గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? కులగణన ఇవాళ మోదీ గారు దేశ చరిత్రలో మొదటిసారి తీసుకున్నారు. అంటే బ్రిటిష్ కాలంలో కూడా ప్రతి 10 సంవత్సరాలకు కులగణన జరిగేది. ఆ కులగణనకు అనుగుణంగా ఆ విధానాలు చేపట్టేది. కానీ అన్ఫార్చునేట్గా నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని ఆపేసేశారు. ఆపేయడం వలన ఇవాళ ఇన్ని సంవత్సరాలు లేనటువంటి అన్ని సంఘాలు డిమాండ్ చేయడం, ఈ రకంగా మోదీ గారు సానుకూలంగా స్పందించి నెక్స్ట్ సెన్సస్ అవుతుందో దాన్ని కులగణన చేపడతాం. ఆ కులగణనకు అనుగుణంగా వివరాలు లెక్కలు వచ్చిన తర్వాత వారి తగ్గట్టుగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఇవాళ మీరు అంటున్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అగ్రవర్ణాలను పేదలు కూడా రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు ఎవరు? ఇవాళ నరేంద్ర మోడీ గారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల ముందు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ఊరూరా ప్రశ్నించాడు. మోదీ గారు వస్తే మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తారు, బీసీలో ఎత్తేస్తారు, ఎస్సీలు ఎత్తేస్తారు. రిజర్వేషన్ ఎత్తేయలేదు. మోదీ గారు అదనంగా రిజర్వేషన్ ఇచ్చారు. మీతో సాధ్యం కానిది కూడా ఉమెన్ రిజర్వేషన్ కల్పించాడు నరేంద్ర మోడీ గారు. 33% చట్టసభలో. ఒక ఉమెన్ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ అయ్యి 10 సంవత్సరాలు మీద అధికారులు ఉన్నా మీ ప్రభుత్వాన్ని సంబంధించే పార్టీలు ఆ బిల్లుని చించివేస్తే మీరు వాళ్ళను కాదనలేకపోయారు. కానీ అదే మోదీ గారు వారి గొప్పతనం 33% ఏ పార్టీలు అయితే బిల్లుని చించేసావో వాళ్ళ ద్వారా అనుకూలంగా ఓటు వేయించినటువంటి వ్యక్తి ఎవరంటే మోదీ గారు. యూ కెన్ సీ చేంజ్. అంటే వాళ్ళ ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురాగలిగినంటే దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీస్. అంటే ఏ ఒక్క పార్టీ కూడా వ్యతిరేకం చేయకుండా సానుకూలంగా చేసిందంటే ఇవాళ మోదీ గారు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చాడు. ఇవాళ అగ్రవర్ణంలో పేదలకు 10% రిజర్వేషన్ కల్పించాడు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత అక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఎప్పటి వరకు రిజర్వేషన్ వాళ్ళకి కలగలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు ఇస్తున్నారు, అక్కడ మహిళలకు ఇస్తున్నారు. అంతకుముందు 370 ఆర్టికల్ ఉన్నప్పుడు నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్ ఆల్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఓబీసీ రిజర్వేషన్స్లో మైనారిటీలను కలపకూడదని మీరు నినదించారు ఒక టైంలో. లేదు, ఓబీసీలో ఎవరైతే ముస్లింలు మండల్ కమిషన్ సిఫార్సు చేసిందో దేశంలో చాలా రాష్ట్రాల్లో వాళ్ళు కొనసాగుతుంది. వాళ్ళు 3-4 ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది కురేషి అంటాం, లేదా లద్దాఫ్ అని కొన్ని కమ్యూనిటీస్ అందులో ఆల్రెడీ ఉన్నాయి.
కానీ క్రమేణా ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వాళ్ళ ప్రాపకం కోసం 90% ముస్లింలు బీసీలు అని చెప్పడం ఇది ఎంతవరకు సంబంధించి ఎంతవరకు న్యాయం ఇది? ఇవాళ హైదరాబాదులో మరి గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికల్లో 150 డివిజన్లు వార్డ్స్ ఉంటే 34% ఆ రోజు మోహన్ బాబు స్వర్గీయ ఎన్టీ రామారావు 34% బీసీల లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తే 50 డివిజన్లు. కానీ ఇప్పుడు వీళ్ళ అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల ఈ 34% 50 డివిజన్లలో బీసీలలో 38 మంది ముస్లిం బీసీలు, 12 మంది హిందూ బీసీలు. ఇది న్యాయమా? ముస్లింలందరినీ కూడా సామాజికంగా వివక్ష ఉందా? సామాజిక వివక్షకు లోనేనమనే వాదన ఉందా? పేదరికం ఉండొచ్చు వృత్తుల వారి కొంతమందికి. సో అందుకని అడుగుతున్నా సార్, ఏది ప్రాతిపదిక అవ్వాలి చెప్పండి? ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్సా, సోషల్ ఆపర్చునిటీ బ్యాక్వర్డ్నెస్సా? ఎందుకంటే ఇవాళ చూస్తే మీరు అన్నట్టు వెనుకబడిన తరగతులను పెట్టే వాళ్ళకి చాలామంది ధనికులు ఉన్నారు. అగ్రకులాల వాళ్ళు చూస్తే అర్చకత్వం చేసుకున్న వాళ్ళు చాలామంది, వాళ్ళకి ఏ విధమైన ఉపాధి కూడా సరిగ్గా లేకుండా, తినడానికి తిండి కూడా సరిగ్గా లేకుండా అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏంటి వీళ్ళు అర్చకులు దేవుడికి దగ్గర మనం అనుకుంటాం, వాళ్ళ పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఎలా మరి ఏ ప్రాతిపదికన మనం రిజర్వేషన్ కల్పించాలి? మీరు చెప్పండి, మీ అనుభవంతో చెప్పండి. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99లో ఈ అంశాన్ని అసెంబ్లీ ప్రస్తావించాను. సెకండ్ టైం కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను చెప్పాను, నేను ముషిరాబాద్లో ఉంటాను, చిక్కడపల్లి ప్రాంతం. అర్చకులు తమ యొక్క ఆ రోజు వృత్తి కోసం, పని కోసం ఆ స్వరాజ్ హోటల్ అనేది ఒక ఫేమస్ హోటల్. ఆ స్వరాజ్ హోటల్ అరుగుల మీద వచ్చి కూర్చొని ఆ రోజు వారికి ఎక్కడైనా పౌరవిత్యం దొరికితే ఉపాధి, లేకపోతే పస్తు ఉండాల్సి. ఇంత దారుణమైన పరిస్థితి బ్రాహ్మణుల్లో కూడా ఉండదండి. ఖచ్చితంగా సార్. మీరు ఎందుకు అగ్రవర్ణాలకు సంబంధించి పేదవాళ్లకు రిజర్వేషన్ కల్పించడం అంటే ఇది ససేమీరా కల్పించారు కేసీఆర్ గారు. ఈయన మరి గొప్ప భక్తులు అని చెప్తారు, దైవాన్ని నమ్ముతా అని చెప్తారు, ఆయన బాహటంగా చెప్పారు. ఈయన మోదీ గారు ఈడబ్ల్యూఎస్ కింద 10% ఇస్తున్నారు, మీరు ఎందుకు అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమలు చేయను కాక అమలు చేయను. అటువంటిది ఇవాళ మోదీ గారు ఒత్తిడి వల్ల కానీ ఇప్పుడు మార్పు సంభవించి ఈడబ్ల్యూఎస్ అనేక మంది ఇవాళ అగ్రవర్ణంలో పేద బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, రెడ్లు కానీ, పేద రకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా రిజర్వేషన్లలో లాభం పొందుతున్నారు. వాళ్ళు విద్యారంగంలో ఉద్యోగాల్లో రాగలుగుతారు. కానీ తరతరాలుగా ఎవరైతే ఇవాళ బీసీలు అణిచివేయబడ్డారో, ఏ కులవృత్తి నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, బోయ, నాయి, వాళ్ళ దీన స్థితిలో ఉన్నారండి. వాళ్ళ కులవృత్తులన్నీ కూడా పూర్తిగా ఇవాళ మరి ఏ రకంగా ఇవాళ సాంకేతిక విప్లవం పెరిగిపోయింది, ఒక ప్రపంచమంతా కూడా ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వృత్తులు మారిపోయినాయి, ఆ వృత్తులన్నీ క్షీణించాయి, పల్లె వాతావరణం పోయిందని మోదీ గారు అది కూడా గ్రహించి ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే 18 రకాలైన వాళ్ళకు 30 లక్షల కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళకు ఉచితంగా శిక్షణ కల్పించి, వాళ్ళకు స్టైఫండ్లు కల్పించి, వారికి 15,000 రూపాయలు మరి ఆధునిక పనిముట్లు కల్పించి, వాళ్ళకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేశారు. ఇది వారి ఆలోచనలు పేదవాళ్ళ కోసం కూడా. కాబట్టి వాళ్ళ బీసీలో కూడా అనేక మంది వాళ్ళ చట్టసభలో కాదు, సర్పంచులు కాదు, గ్రామ వార్డు మెంబర్లు కానటువంటి కులాలు అనేకం ఉన్నాయి వాళ్ళ. అందుకని ఇవాళ సంచార జాతులు మీరు చూసుంటారు. నేను సంచార జాతుల గురించి మన పార్లమెంట్లో మాట్లాడాను. మొత్తం దేశం విస్తుపోయింది వాళ్ళ స్థితి చూసినట్టయితే. ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళు కొల్లగొట్టిన సంపద తిరిగి రాబట్టినటువంటి ఈ సంచార జాతులు ఇవాళ వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే ఎంత దారుణంగా ఉంది. వాళ్ళకు ఒక ఊరు అంటూ లేదు, ఒక ఇల్లు అంటూ లేదు, ఊరూరాలు సంచారం చేసి ఆ రకంగా బతుకు జీవనాన్ని గడిపేటువంటి బండిలాగే వాళ్ళకు వాళ్ళు ఎక్కడ గుర్తింపు లేదు. అందుకనే రేపు కులగన జరిగితే వాళ్ళ లెక్కలు కూడా తేలిపోతాయి. ఆ లెక్కల తగ్గట్టుగా వాళ్ళతో ఉన్నటువంటి వెనుకబాటుతనం విద్యలో కానీ ఇతర రంగాల్లో కానీ వాళ్ళు కూడా సముచితంగా స్థానం కల్పించే దానికే ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ దోహదపడుతుంది. సో క్యాస్ట్ సెన్సస్కి మీరు ఏకీభవిస్తున్నారు, చేయించబోతున్నారని అంటున్నారు. కొంతకాలం రెసిస్టెన్స్ ఉన్నా కూడా ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టే అయితే లెక్కకి. రెసిస్టెన్స్ అనేది మా వైపు నుంచి లేదు, కాంగ్రెస్సే మానుకున్న దాన్ని ఇవాళ ప్రజల డిమాండ్ మేరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని అమలు చేస్తుంది. మోదీ గారు 2026లో అంటే బహుశా వచ్చే నెలలోనే మేము ఈ ఇళ్ళన్నీ కూడా లెక్క పెట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇవాళ సంచార జాతులకు కానివ్వండి, వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారో మా సిద్ధాంతం కూడా అంత్యోదయ సిద్ధాంతం. లాస్ట్ మెన్ ఇన్ ద సొసైటీ, పేదరికంలో అతి పేదవాడు ఎవరున్నారో మొదటి వారికి ఆ ప్రగతి ఫలాలు దక్కాలని మా విధానం. అంత్యోదయ సిద్ధాంతం మా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేర్పినటువంటి సిద్ధాంతం. కానీ కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటి తెలుసా? మన్మోహన్ సింగ్ గారు స్వయంగా చెప్పారు, ఈ దేశంలో మొదటగా ఈ దేశ సంపద పేదరికంతో కాదు మతంతో ముడిపడి ముస్లింలకు దక్కాలన్నాడు. ఇంతకంటే దారుణం ఉంటుంది ఎవరైనా?
ముస్లింలు పేదవాళ్ళు ఉంటే మాకు అభ్యంతరం లేదు. పేదవాడికి మేము మన కులం లేదు. అంత్యోదయ అనే దాంట్లో పేదవాడు ఎవడో పేదవాడు, వాడు ఈ కులమే. కానీ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ విధానం ఏంటంటే మొదటగా ముస్లింలకు దక్కాలి, ఆ తర్వాతనే పేదవాళ్ళకి దక్కాలి. అది వాళ్ళ నిర్వచనం. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి, ఇవాళ యువత కూడా చైతన్యమైంది కాబట్టి వారికి తగిన రీతిలో ప్రతి ఎన్నికలో బుద్ధి చెప్తూ మీరు అన్నట్టు సార్, ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఇంకా గమనించాలి. మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మేము మతపరమైన పార్టీ కాదు, మేము సబ్కా సాత్ సబ్కా వికాసే నిజమే ఒట్టు అని చెప్పి ఎలా వస్తారు, ఎలా దూసుకొస్తుందో కాలం నిర్ణయిస్తుంది సార్. వీఆర్ ఆల్సో వెయిటింగ్ టు సీ వాట్ ద బీజేపీ హ్యాస్ టు ఆఫర్ ఇన్ ద తెలుగు స్టేట్స్. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 35% ఓటు సాధించాం, 8 మంది ఎంపీలను గెలుచుకున్నాం. అంతకుముందు 5 నెలల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్తో సమానంగా మేము రావడం, బీఆర్ఎస్ 0 అంటే కనుమరుగైనట్టుగా. కాబట్టి ఇవాళ వయబుల్గా ఆల్టర్నేటివ్గా బీజేపీని చూస్తున్నారు. బీజేపీకి రాబో 2 సంవత్సరాల్లో ఉధృతంగా ప్రభుత్వ వైఫల్యాన్ని పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగానే మేము ముందుకు. డాక్టర్ లక్ష్మణ్ గారు, చాలా దేశానికి సంబంధించిన గొప్ప విషయాలు మీరు ప్రస్తావించారు కాబట్టి వన్ లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ ఐ మూవ్ ఇన్ టు నోయింగ్ లిటిల్ బిట్ మీ జర్నీ ఎట్లా ఉందని తెలుసుకోవాలండి మాకు. సో ఫస్ట్ థింగ్ సార్, ఇది అడక్క మానలేను. ఇప్పుడు ఈరోజు దేశంలో ఎవరైనా కొద్దిగా గొంతు విప్పి మాట్లాడినా, ప్రశ్నించినా, పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కేసులు పెట్టి కొరడా జుడిపించి సిబిఐని, ఈడీలని, రకరకాల చట్ట సంస్థల్ని ప్రయోగించి బెదిరిస్తోంది భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులని ఇలా గుప్పిట్లో పెట్టుకోవడానికి అన్ని ఆయుధాలు ఎడాపెడా ప్రయోగిస్తుందనే ఒక మాట నిజమా కాదా? అది నిజమైనట్టయితే ఇవాళ మీరు ఏ ప్రాంతీయ పార్టీల మీద వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని చూస్తే అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధికారులు ఎలా, వాళ్ళ డిఎంకే తమిళనాడులో, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, ఈ రకంగా జార్ఖండ్ ముక్తి మోర్చా. భారతీయ జనతా పార్టీ తన పనితీరు ద్వారానే ఆ రకంగా ప్రజలకు చేరుకోవాలని ఆలోచన తప్పితే ఈడీ కానీ, సిబిఐ కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగపరమైన సంస్థలు. అంటే ఇవాళ మీరు రాష్ట్రాల్లో ఏసీబీ చేస్తే అది మొత్తం రాజకీయాల అతీతంగా చేస్తారు. మీరు తప్పుడు కేసులు పెట్టి సోషల్ మీడియాలో అది ఇది అని చెప్పి ఇతర పార్టీల కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టి ఏ రకంగా మీరు, అది కూడా తప్పే సార్. నేను అవి కరెక్ట్ అని ఎప్పుడు సమర్థించాను సార్. ఇప్పుడు వేరే వాళ్ళు మన మతాన్ని తిడుతున్నారా అంటే అది తప్పు. కానీ తప్పుని ఖండించి వాళ్ళని ప్లేస్లో పెట్టకుండా మనం కూడా అదే తప్పు చేస్తున్నాం అని అడుగుతున్నాను. నెవర్ వి డూ దట్ అండ్ నెవర్ వి ఎంకరేజ్ దట్. తప్పకుండా తప్పుని తప్పుగానే అభివరించాలి, తప్పుగానే చేయాలి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఇవాళ కోర్టుల నిర్ణయాలను కూడా ప్రశ్నించే పరిస్థితికి వస్తే, న్యాయస్థానాల తీర్పులను కూడా బీజేపీకి, ప్రభుత్వానికి ఆపాదిస్తే అంతకంటే మరి దిగజాడు రాజకీయాలు ఏమి ఉండవు. కాబట్టి ఇవాళ మనకు ఇవాళ ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎవరి పని వారిది. ఇవాళ జ్యుడిషియరీ పనిచేస్తుంది, ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పనిచేస్తుంది, లెజిస్లేటివ్ వాళ్ళు, ఎవరి దాంట్లో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది జరగాలని మేము కోరుకుంటున్నాం, జరుగుతున్నది. కానీ దాన్ని విమర్శించే స్థాయి కూడా రావడం అనేది మంచిది కాదని చెప్పి కూడా నేను ఎదురు పలుకుతున్నాను. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది డాక్టర్ లక్ష్మణ్, మీ మీద ఒక్క మచ్చలేదు. ఏదో మీరు అంటే ఒక వివాదాస్పద వ్యాఖ్య కూడా ఏముంటుంది, ఇది కరెక్ట్ కాదని బహిరంగంగా అన్న మాటలు తప్ప మీ మీద ఒక్క మచ్చ లేకుండా మీరు ఎలా సర్వైవ్ అయ్యారు పాలిటిక్స్లో? పక్కన ఈర్ష్యాద్వేషాలు ఇవన్నీ సర్వసాధారణ మానవ సహజం. అది ఏ పార్టీ అని కాదు. హౌ డిడ్ యూ పుల్ త్రూ? అంటే మాకేదైతే ఆర్ఎస్ఎస్ నేర్పినటువంటి పాఠాలు ఉన్నాయో, మాకు సిద్ధాంతాలు నేర్పిందో వాటి కట్టుబడి మీకు ఒక ఉదాహరణ చెప్తాను స్వప్న గారు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత సెకండ్ టైం, ఫస్ట్ టైం కూడా అనేక మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టించాను నేను మషీరాబాద్లో. మరి చిక్కడిపల్లి, బాగలింగపల్లి, దోమలు కూడా మంచి ఇల్లు 3,000 మంది ఫ్యామిలీ కట్టాను. పూరి గుడిసెలు ఉండే వాళ్ళకు. సెకండ్ టైం ఎలక్షన్ పోయేసరికి ఆ రోజు కొన్ని బస్తీల్లో కొంతమంది మా కార్యకర్తలు కూడా అవతల పార్టీ వాళ్ళు బాగా మద్యం పంపిణీ చేస్తారు ఇంటింటికి, మనం కూడా మద్యం సరఫరా చేయాలి లేకపోతే ఇబ్బంది అవుతుంటే కమ్ వాట్ మే, నేనైతే లిక్కర్ చేయను చెప్పేశారు. ప్రిన్సిపల్స్ కట్టుబడినాను. బట్ ఐ లాస్ట్ విత్ జస్ట్ 200 votes. ఆ రోజు ఇంకొక ₹1,00,000 ఖర్చు పెట్టించుంటే బ్రహ్మాండంగా గెలిచామని ఆ లిక్కర్ పంపించాను. ఇది మా సిద్ధాంతం. ఓటమి చెందానని నేను కుంగిపోలేదు, గెలిచానని చెప్పి కూడా నేను పొంగిపోలేదు. ఇది మేము సీట్ల కోసమో, ఎమ్మెల్యేల కోసమో, ఎంపీల కోసం మంత్రులు అవుతామని చెప్పి మేము ఈ పార్టీలో చేరలేదు. మేము నమ్మిన సిద్ధాంతం దేశవ్యాప్తంగా కూడా అమలు జరగాలని కోరుకున్న వాళ్ళం. కాబట్టి ఇవాళ అమలు జరుగుతుంది, సంతోషపడుతున్నాం, సంతృప్తి పడుతున్నాం. అంతేకాదు పదవుల కోసం ఏనాడు ఆరాటపడలేదు మేము. కాబట్టి ఇటువంటి ఎడుదొడుకులు ఎదుర్కొన్నాం, గెలుపు ఓటములు సంభవం భావించాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా రాజకీయాల్లో
ఇవాళ మార్పులు సంభవిస్తున్నాయి. షార్ట్ కట్ మెథడ్స్, షార్ట్ కట్ పాలిటిక్స్. అవును. కాబట్టి సెన్సేషన్ కోసం ఇవాళ న్యూస్, ఆ రకమైన వ్యాఖ్యలు, వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే కానీ పత్రికల్లో వచ్చేటువంటి హెడ్లైన్స్ వచ్చేది లేదు. అయినా మేము సమన్వయంతో సౌమ్యాన్ని పాటిస్తూనే మేము ఎక్కడ కూడా గీతదారులు. నా జీవితకాలం 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నాను. ఎక్కడ కూడా ఏనాడు కూడా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాను, నిలదీశాను, అవసరమైతే మరి వాకౌట్ చేశాను తప్పితే ఎన్నడూ కూడా వెళ్ళపోయినట్టు దాఖలాలు. ఇది మాకు పార్టీ నేర్పించినట్టు విధానం. కాబట్టి ఏదో వెళ్ళబోయి గొడవ చేసి స్పీకర్ మీద మరి ఆ రకమైన దాడులు చేయడం, పేపర్లు చింపడం, ఇది మన సంస్కృతి కాదు, మా సంప్రదాయం కూడా కాదు. అది ఓన్లీ ఒక రోజు కోసం న్యూస్ అవుతుండొచ్చు. ఒక రోజులో న్యూస్ లేకపోతే మీ నాయకత్వం మీద పలిచిన అయ్యేది లేదు. కాబట్టి న్యూస్ కోసం మాట్లాడేటి చూస్తున్నాం, అది వాళ్ళ వ్యూస్ కావచ్చు. కాబట్టి దయచేసి ఇవాళ రాజకీయాలు లాంగ్ రన్లో తప్పకుండా సస్టైన్ కావాలంటే మీరు సిద్ధాంతాల పరంగా, విధానాల పరంగా రాజకీయాలు నడపండి. సార్, మీరు పార్లమెంటరీ కోర్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. మీ బాధ్యతలు ఏంటి సార్? ఏంటి ఏ విధమైన నిర్ణయాత్మక విషయాలు మీరు? అంటే స్వప్న గారు, భారతీయ జనతా పార్టీ ఈజ్ సపోజ్ టు బి ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. నిజమా? 14 కోట్ల మంది సభ్యత్వం ఇవాళ. అండ్ ఫర్ ఇన్ఫర్మేషన్, నేను నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్. ఇవాళ 10 లక్షల పోలింగ్ బూతుల కమిటీలు, దాదాపు 18,000 మండల కమిటీలు, 1000 పైగా జిల్లా కమిటీలు, ఇవాళ 37 రాష్ట్రాల కమిటీలు వేసేదానికి బాధ్యత పార్టీ నాకు ఇచ్చింది. ఇవాళ బీజేపీలో హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బోర్డు. 11 మంది సభ్యులతో కూడుకున్న ఆ బోర్డులో ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఒక సామాన్య కార్యకర్తకు నాకు ఇవాళ మోదీ గారు పార్టీ అవకాశం కల్పించిందంటే యూ కెన్ ఇమాజిన్. ఇవాళ 11 మంది హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ 15 మంది సభ్యులు, కేంద్ర ఎన్నికల సంఘం, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఉపరాష్ట్రపతి, ఇలాంటి మరి పార్టీ నిర్ణయించే ప్రక్రియతో కూడుకున్న ఆ ఎన్నిక, దాంట్లో నన్ను సభ్యునిగా ఇచ్చారు. కాబట్టి ఇది ఆనాడు దక్షిణాది రాష్ట్రాల్లో వెంకయ్యనాయుడు గారు ఒకరైతే ఇప్పుడు 2వ వాడిగా నాకు పార్టీ అవకాశం ఇచ్చిందంటే ఇది కార్యకర్తలకు జరిగినటువంటి గౌరవంగా నేను భావిస్తాను. కార్యకర్తలు దక్కినటువంటి ఇది గౌరవంగానే. ఎందుకంటే కమిట్మెంట్తో నమ్ముకున్న సిద్ధాంతంతో పనిచేసే పార్టీకి ఇట్స్ మై లాంగ్ జర్నీ, మోర్ దెన్ 4 decades. జెండా మారలేదు, రంగు మారలేదు, పార్టీ మారలేదు. ఓడిపోయినా పార్టీకి పనిచేసాం, ప్రజల్లో ఉన్నాం. ఆ రకంగా ఇవాళ గుర్తింపు ఉంది. కానీ డబ్బు సంపాదించకపోవచ్చు, కానీ పేరు మాత్రం దక్కిందనేటువంటి ఒక సంతృప్తి మాకు ఉంది. కానీ మీ ప్రయాణంలో సార్, మీరు అమిత్ షా గారితో, మోదీ గారితో మీ అనుబంధం ఎలా, వ్యక్తిగత అనుబంధం ఎలా ఉంది సార్? చాలా ఓపెన్గా మోదీ గారు, వారు ఎలక్షన్ ప్రాసెస్, క్యాండిడేట్ డిసిషన్లో కూడా పూర్తి అవగాహనతో ఇవాళ మోదీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, లేకపోతే అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు హిమాయి మీరు ఉన్నటువంటిది ఓపెన్గా మాట్లాడతారు. ఆలోచనలు పంచుకోమని చెప్తుంటారు మోదీ గారు. వాస్తవ విషయాలు చెప్తాం, వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, ఎన్నికల ప్రచార సరళి ఏ విధంగా ఉండాలి, ఆ రకమైనటువంటి మరి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునేటువంటి వేదిక అది. తరచుగా 2 నెలలకు ఒకసారి కలిసే, ఎన్నికలు ఉన్నప్పుడల్లా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. కాబట్టి ఆయన గ్రాస్ రూట్ లెవెల్లో 15 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్లో ప్రచారకగా పనిచేశారు నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత 15 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 11 సంవత్సరాల పైగా ప్రధానమంత్రిగా, పార్టీలో కూడా 15 సంవత్సరాలు. అంటే అంత అపారమైన అనుభవం, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఇవాళ గొప్ప ఎకనామిస్ట్ కూడా, గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కూడా సాధించినటువంటి ప్రక్రియ ఇవాళ 4th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇన్స్పైట్ ఆఫ్ కరోనా, యుద్ధ మేఘాలు, ఉక్రెయిన్, రష్యా, ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అన్ని దేశాలు అల్లేడిపోతూ ఉంటే ఇవాళ ఒక స్టేబుల్ ఎకానమీ, ఒక సస్టైనబుల్ ఎకానమీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి ఆస్తులు క్రియేట్ చేసి, ఆ క్రియేట్ చేసిన ఆస్తుల ద్వారా ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక గొప్ప మేధావిగా, ఆర్థికవేత్తగా మోదీ గారు కొనియాడబడుతున్నారంటే అనేక దేశాలు వి వాంట్ మోడీ అంటారు, వి వాంట్ లీడర్ లైక్ మోడీ అని నినాదాలు ఇస్తున్నారు. కాబట్టి అటువంటి పార్టీలో మేము కార్యకర్త పనిచేయడం నిజంగా మేము ధన్యులుగా భావిస్తూ ఉంటాం. సార్, వ్యక్తిగతంగా ఉంటాయా సార్ అనుబంధాలు ఉంటాయా మీకు? అంటే మీ సహనాయకులతో, ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్లో మీ చాలా మీకు మైత్రి ఉన్న మిత్ర పార్టీ జనసేన. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మీకు వ్యక్తిగత అనుబంధం ఉందా? మీ ప్రయాణం ఎలా కొనసాగింది? వ్యక్తిగతంగా వారు పరిచయము, వారంటే కూడా గౌరవం, వారు కూడా ఒక కమిట్మెంట్తో, రాజకీయాలతో, ఒక మిషన్తో వచ్చిన నాయకుడు. కాబట్టి మేము చంద్రబాబు గారితో ప్రయాణం చేశాం. చంద్రబాబు గారి పనితీరు కూడా మేము చూసాం. వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము పార్టీ అనుబంధంగా పనిచేసాం. కాబట్టి ఇవన్నీ కూడా
రాజకీయపరమైనటువంటి ఇతర పార్టీలతో కూడా ఏదైనా మీకు విభేదాలు ఉంటే విధానపరమైన విధాలు కానీ వ్యక్తిగత వివాదాలు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు ఏవే చూసినా కానీ వాళ్ళ కమ్యూనిస్ట్ కానీ వాళ్ళ విధానాలు వేరు కావచ్చు కానీ వ్యక్తుల మీద కాదు కదా మనం. కాబట్టి మేము ఏనాడు కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తాం. ఆ విధమైనటువంటి విభేదాలు ఉన్నట్టయితే ఆ విభేదాలు ఆ విధానాల మీద ప్రశ్నిస్తాం తప్పితే వ్యక్తిగతమైన దూషణలు వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందే కాదు. ఇవాళ మోదీ గారు కానీ, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీరందరితో కూడా కలిసి ప్రయాణం చేయడంలో మేము నిజంగా వీఆర్ సాటిస్ఫైడ్ మా రాజకీయ జర్నీలో అని చెప్పి నేను భావిస్తాను. సార్ ఎప్పుడైనా కంటతడి పెట్టారా మీరు? ఏమన్నా భరించలేని సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? రాజకీయాల్లో ఒడిదొడుకులు వస్తుంటాయి. అప్పుడు ఎలా డీల్ చేస్తారు? అది ముఖ్యం సార్. ఇక అదొక మనోధైర్యాన్ని మాకు ఏదైతే ఆర్ఎస్ఎస్ నేర్పించిందో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏం చెప్తుంది సార్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం? అంటే ఇవాళ మనము ఏదో గెలిచినప్పుడు పొంగిపోవడమో సాధించామని చెప్పడం, ఓడిపోవడం కుంగిపోవడం కాదు, స్థితప్రజ్ఞత అంతే. దాన్ని ఇది మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి దాన్ని అనుసరించాలి, మార్గాన్ని ఎంచుకొని ముందుకు పోవాలి తప్పితే ప్రతి చీకటి తర్వాత వెలుగు రావడం ఖాయం. కాబట్టి అదే సిద్ధాంతాన్ని నమ్ముకొని మేము పైన చేస్తాం. సార్, ఇస్ కామన్ సివిల్ కోడ్ గోయింగ్ టు బి అ రియాలిటీ? ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్. 370 రియాలిటీ అని ఎవరైనా ఊహించారా? వాళ్ళ రాముడు జన్మించిన అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం సాధ్యమన్నారా? ఇవన్నీ సాధ్యం మోదీ గారి హయాంలో జరిగినప్పుడు. వై నాట్ యూనిఫామ్ సివిల్ కోడ్? అంతే. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, లాంగ్వేజ్, వీఆర్ ఆల్ వన్, దట్ ఈస్ ఇండియా. ఇండియా అనే దానికి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉండాలి. కులం కుక్క రాజ్యాంగం కాదు, మతానికి రాజ్యాంగం కాదు, మీకు వేరే చట్టాలు మాకు వేరే చట్టాలు, అందరికీ ఒకే చట్టం. ఈ దేశంలో ఉండేటువంటి పౌరులందరూ సమానులే, అందరికీ సమానమైన చట్టాలు కల్పించాలి. అదే యూనిఫామ్ సివిల్ కోడ్. భారతీయ న్యాయ అదే డెఫినెట్గా అది జరుగుతుందని నేను నమ్ముతున్నాం. అది మా జర్నీలో మోదీ గారు లాంటి, అంతేగాని కట్టుబొట్టు ఇష్టం వచ్చినట్టు ఉండనిస్తారా లేకపోతే ఒకేలా ఉండాలని? అందరికి ఒకే చట్టం ఉంటుంది. చట్టం ఒకటే. ఈ రోజు కూడా స్వేచ్ఛ ఉంది మాకు. ఆ రాజ్యాంగం కల్పించి ఆ ఫండమెంటల్ రైట్స్ అందరికి కల్పించింది. కాబట్టి ఎవరి విశ్వాసం వాళ్ళది, కానీ చట్టం మాత్రం ప్రభుత్వ పరంగా ఒకటే ఉండాలి. ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉండాల్సి తప్పు లేదు అందులో. కాబట్టి చట్టాలు మాత్రం ఒకటిగా ఉండాలనేది మా ఆలోచన విధానం. సార్, ఇవాళ రోజుల్లో మీ టైం ఎలా గడుస్తుంది సార్? అంటే మీకు బిజీ లైఫ్లోనే సరిపోతుంది, బట్ మీరు పుస్తకాలు చదువుతారా? మీరు జియాలజీలో పిహెచ్డి చేశారు. సో నేను నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు 32 రాష్ట్రాలు నేను ఇప్పటివరకు పర్యటన చేశాను. ఆల్మోస్ట్ నా హాఫ్ ఆఫ్ ద లైఫ్ గోస్ ఇన్ ట్రావెలింగ్. కాబట్టి నా ప్రయాణంలోనే పుస్తకాలు చదువుతాను తప్పకుండా. ఐ విల్ బీన్ ఆల్వేస్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. ఐ నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ మాస్టర్ ఇన్ ఆల్. కాబట్టి ఈ 40 సంవత్సరాల రాజకీయాలు ఉన్నా నేర్చుకోవాల్సింది చాలా. నేను పార్లమెంట్కి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా వితౌట్ ప్రాపర్ హోంవర్క్ నేను ఎప్పుడు కూడా నేను మాట్లాడను. ఏదైనా మీటింగ్ నా యొక్క స్పీచ్ డెలివరీ చేయాలంటే కూడా ఐ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీథింగ్. లెర్నింగ్ ప్రాసెస్. అందుకని నేను చెప్తాను, ఎంటైర్ లైఫ్ మనం నేర్చుకోవాల్సిందే తప్పితే అన్ని నేర్చుకున్నామేటువంటి మనలో పనిచేయదు. అది సార్, ఉపరాష్ట్రపతి ఎప్పుడు అవ్వబోతున్నారు డాక్టర్ లక్ష్మణ్ అని చాలామంది అడుగుతున్నారు. సరే, ఉపరాష్ట్రపతి అనే చర్చ మధ్యలో వచ్చింది అనేది వాస్తవం. కానీ ఏది అనేది పార్టీ నిర్ణయిస్తుంది, ఏది కావాలనేది ఇవాళ మోదీ గారు పార్టీ నిర్ణయిస్తారు. మేము పలానా కావాలని మేము ఏనాడు కోరుకోలేదు, పలానా కావాలని పార్టీలను కొనసాగటం లేదు. పార్టీ అన్ని విధాలుగా గుర్తిస్తూ ఉన్నది, గౌరవిస్తున్నది, బాధ్యత కల్పిస్తున్నది. వారికి న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఏ బాధ్యత ఇచ్చినా మేము శిరసావించడానికి సిద్ధం. మరి ఆ బాధ్యత కోసం మాత్రమే మేము పనిచేయాలి. దేశం కోసం, ధర్మం కోసమే మేము పనిచేస్తాం. యోగి ఆదిత్యనాథ్ గారు మోదీ గారి తర్వాత వెరీ పవర్ఫుల్ లీడర్ టు రెకన్ విత్ ఇన్ ద కంట్రీ అని ఒక చర్చ మొదలైంది. సో యోగి గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? వారి సిద్ధాంతాలు యాక్చువల్లీ ఏమిటి సార్? వారు కూడా చాలా సౌమ్యుడు, వారు కూడా సాధారణమైన జీవితాన్ని గడిపే వ్యక్తి. వారు మీరు చెప్పినట్టుగా వారి సన్యాస జీవితం నిజంగా వారి కుటుంబం మనకు ఆదర్శం. ఇవాళ నరేంద్ర మోడీ గారి కుటుంబం సభ్యులు చూసినా వాళ్ళ అన్నతమ్ములు ఇవాళ ఒకరు రేషన్ షాప్ నడుపుతారు, ఒకరు క్లర్క్గా పనిచేస్తున్నారు, ఒకరు వృద్ధాశ్రమంలో ఉంటారు. మోదీ గారి సోదరులు, యోగి గారి సోదరు ఈరోజు కూడా వారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా వారు ఇప్పటికీ కూడా కూరగాయలు, ఛాయ్ అమ్ముకునే వ్యక్తి. ఇది సాధ్యమా కాంగ్రెస్ పార్టీలో? నెహ్రూ కుటుంబంలో చూడండి. కానీ ఇవాళ ఆ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా మొత్తం సమాజానికి ఒక సందేశం. వ్యక్తిగతంగా యోగి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుని కాబట్టి అనేక సందర్భాల్లో వారితో తారసపడే అవకాశాలు ఉంటున్నాయి. అక్కడ ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో కూడా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. వారి సహకారం పూర్తిగా నాకు అండగా ఉంటుంది.
చాలా చాలా రిచ్ ఎక్స్పీరియన్స్ సార్ మీ జీవితంది. మాకు చాలా చాలా విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది ఇవాళ. రొటీన్ మీ హెల్త్ సీక్రెట్స్ ఏంటి చెప్పండి? ఇంత యాక్టివ్గా మీరు ఏం తింటారు సార్? వాట్ యూ ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్? చాలా మితంగా ఉంటుందా మీ, లేదు భోజన ప్రియులా మీరు? లేదు, దాదాపు 4 decadesగా నేను పూర్తిగా శాకాహారిగా మారినాను. ఓహో, నథింగ్. నేను ఎందుకు సార్ కారణం? అంటే ఆరోగ్యరీత్యా కానివ్వండి, లేకపోతే అనేక రకాలుగా కానివ్వండి, నాన్ వెజ్ వద్దనుకోండి, సాత్విక జీవితాన్ని కాను. ఈరోజు కూడా మితంగానే నా భోజనం ఉంటుంది. నేను రోజువారీగా కూడా కనీసం ఒక 5-6 kilometers వాక్ చేస్తాను. మోదీ గారినే నేను ఆదర్శంగా, వారు యోగా 1 గంట సేపు చేస్తారు. వారి యొక్క అపీల్ కూడా అంతే, బీ ఫిట్ అండ్ మేక్ ఇండియా ఫిట్ అంటారు. మీరు ఫిట్గా ఉంటే ఇండియా ఫిట్గా ఉన్నట్టు. కాబట్టి ఇవాళ వారి రహస్యం కూడా అంతే, ఆరోగ్య రహస్యం మోదీ గారిది యోగా. ప్రపంచానికే పరిచయం చేశాడు యోగా. కాబట్టి కొద్ది గొప్ప మేము అలవర్చుకున్నాం. ఆ రకంగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం మేము ప్రయత్నం చేస్తుంటాం. నా సీక్రెట్ కూడా మీరు అన్నట్టుగా మితపరమైన ఆహారం అండ్ శాకాహారం. డాక్టర్ లక్ష్మణ్, మిమ్మల్ని కలవడం ఎప్పుడు ఒక చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. అలాగే మీతో క్రికెట్ ఆడాలి మళ్ళీ వచ్చి. క్రికెట్ ఆడుతున్నారు సార్ ఇప్పుడు? కొద్దిగా ఆడతారా? అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. ఏంటి సార్, బౌలింగా బ్యాటింగా? మీరు మెయిన్ బ్యాటింగ్. సో తీరిక దొరుకుతుంది సార్ క్రికెట్, సినిమాలు ఇవన్నీ? కష్టం, తక్కువ సమయం, తక్కువ అండ్ బిజీ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్ ఉన్నప్పుడు ప్రైవేట్ లైఫ్ అనేది చాలా పరిమితం. అదే నాకు అర్థం కాదు సార్. అంత త్యాగం చేసి ఫైనలీ మీరు అంటే డబ్బులు సంపాదించుకోలేదు, గొప్ప రెస్పెక్ట్ అయితే ఇంకా తిరుగులేదు, అంత సంపాదించుకున్నారు, గొప్ప పదవులు వచ్చాయి మీకు, మిమ్మల్ని వరించాయి. మీరు సంపాదించుకోవడం కాదు, మిమ్మల్ని వచ్చి పదవులు వరించాయి. అండ్ మీ ఎడ్యుకేషన్, మీ ఎక్స్పీరియన్స్తో మీరు చాలా దేశానికి గొప్ప సేవ చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ సార్? టు సీ ఇండియా గ్లోయింగ్, అంతేనా? అంతే కదా. భారతదేశం నిజంగా మోదీ గారు కన్న కలలు, వారి స్వప్నం వికసిత్ భారత్ బై 2047, అది జరగాలని, జరుగుతుందని, దాంట్లో మేము పాత్రదారులుగా మారాలని మా ఆలోచన విధానం. మీ సైన్యంలో మీ అందరం కూడా ఉంటాం సార్, మీ సైన్యంలో. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.